10,000 నుంచి 15,000 రూపాయల్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి మొబైల్ రేట్లు కూడా చాలా వరకు పెరిగినాయి. సో మనకు 10,000 రూపాయలు వచ్చే మొబైల్ ప్రెజెంట్ మనకు 15,000 రూపాయలకి వస్తుంది. సో ప్రెజెంట్ ఉన్న మొబైల్ రేట్లతో కంపేర్ చేస్తే 3 బెస్ట్ 5G మొబైల్స్ గురించి చెప్తా. అది కూడా మనకు 15,000 రూపాయల్లో ది బెస్ట్ 5G మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి పోకో C85 5G. ఈ మొబైల్ ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో మనకు 6.9 ఇంచెస్ 120Hz HD+ LCD డిస్ప్లే వస్తుంది. ఈ బడ్జెట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది, 6.9 ఇంచెస్, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే చూసినారు ఈ పోకో C85 5Gలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 8 MP. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఈ బడ్జెట్లో ఒక మంచి 5G ప్రాసెసరే. దీంట్లో మీరు జనరల్ యూజ్కి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. దాంతోపాటు LPDDR4X ర్యామ్ వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ స్పీడ్. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ప్లస్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు ఛార్జింగ్ కూడా ఫాస్ట్గానే అవుతుంది 33 వాట్స్ అంటే. దాంతోపాటు IP64 రేటింగ్తో కూడా వస్తుంది. ఇవే పోకో C85 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా పర్ఫార్మెన్స్ ఓవరాల్ దీంట్లో మనకు బెటర్ ఫీచర్స్ ఉన్నాయి వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి 4+128GB వచ్చేసి ప్రజెంట్ 13,000 రూపాయలు ఉంది. మీరు ఒకవేళ 10,000 రూపాయల బడ్జెట్లో ఒక 5G మొబైల్ కొనాలనుకుంటే ప్రజెంట్ మనకు 10,000 రూపాయల్లో 5G మొబైల్స్ అయితే లేవు. అన్నీ కూడా రేట్లు అనేది చాలా వరకు పెంచేసినారు. 10,000 రూపాయలు వచ్చే మొబైల్ మనకి ఇప్పుడు 13,000 14,000 రూపాయలకి వస్తుంది. సో మీరు ఒకవేళ 10,000 రూపాయలు కొనాలని ప్లానింగ్లో ఉంటే ఒక 3,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఈ పోకో C85 5G తీసుకోండి. ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి శాంసంగ్ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి శాంసంగ్ M17 5G. ఈ బడ్జెట్లో ఒక మంచి అండర్ రేటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 90Hz ఫుల్ హెచ్డి సూపర్ ఆండ్రాయిడ్ డిస్ప్లే వస్తుంది. ఈ బడ్జెట్లో మనకి ఆండ్రాయిడ్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మనకు 1100 nits దాకా పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంది. ఇది మనకు స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లోన. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ శాంసంగ్ M17 5Gలోన. మీరు ఒకవేళ మూవీస్ కానీ వీడియోస్ ఎక్కువ వాచ్ చేయాలనుకుంటే డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP విత్ OS కెమెరాతో వస్తుంది. ఈ బడ్జెట్లో మనకు చాలా మొబైల్లో కూడా OS సపోర్ట్ అయితే లేదు. మనకి ఈ OS ఉండడం వల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కూడా మనకు స్టేబుల్గా వస్తాయి. సెకండ్ వచ్చేసి 5 MP అల్ట్రా వైడ్ కెమెరా. థర్డ్ కెమెరా వచ్చేసి 2 MP మ్యాక్రో ఉంటుంది. సెల్ఫీ కెమెరా 13 MP ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ యూజ్ చేయాలనుకుంటే ఈ మొబైల్ కూడా మీకు చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి శాంసంగ్ Exynos 1330 ప్రాసెసర్. ఓవరాల్ ప్రాసెసర్ కూడా ఒక డీసెంట్ ప్రాసెసరే. జనరల్ యూజ్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు 5000 mAh బ్యాటరీ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మనకు ఛార్జర్ అయితే రాదు, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు దీంట్లో అప్డేట్స్ వచ్చేసి టోటల్గా మనకు 6 years అప్డేట్స్ ఇస్తున్నారు. దాంతోపాటు దీంట్లో మనకు NFC కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఈ బడ్జెట్లో చాలా మంచి యూజ్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. మీరు NFC ద్వారా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇవే మొబైల్లో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్గా మనకి శాంసంగ్ M17 5Gలో వచ్చేసి డిస్ప్లే దాంతోపాటు కెమెరాస్ ఇవి రెండు కూడా మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. మిగతా ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి 4+128GB వచ్చేసి 14,500 రూపాయలు ఉంది. ఈ బడ్జెట్లో చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి పోకో M7 Pro 5G. దీంట్లో డిస్ప్లే కెమెరా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డి+ ఆండ్రాయిడ్ డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కానీ ఇది మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో కూడా వస్తుంది. డిస్ప్లే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ మనకి 15,000 రూపాయల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే. దీంట్లో కలర్స్ కానీ బ్రైట్నెస్ దాంతోపాటు HD10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో కెమెరా కూడా మెయిన్ స్పెషల్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. ఈ మెయిన్ కెమెరా వచ్చేసి ఇప్పటికీ మనకు చాలా మొబైల్లో కూడా 20,000 నుంచి 25,000 రూపాయల మొబైల్లో కూడా ఇదే కెమెరానే యూజ్ చేస్తున్నారు.
మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. సెకండ్ వచ్చేసి 2 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 20 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసరు. ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్న జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో చేసిన బ్యాటరీ వచ్చేసి 5110 mAh బ్యాటరీ ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ బడ్జెట్లో మనకు వేరే ఏ మొబైల్ లేదు డాల్బీ అట్మాస్. దీంట్లో మనకు 2 స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ ఉంటుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇవే పోకో M7 ప్రోలో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్ ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి మనకు 6+128GB వచ్చేసి 15,000 రూపాయలు ఉంది. మీ బడ్జెట్ ఒకవేళ 15,000 రూపాయలు ఉంటే సామ్సంగ్ M17 కానీ ఈ పోకో M7 Pro 5G కానీ ఇవి రెండు కూడా చాలా బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. వేరే ఏ మొబైల్ కూడా ఇలాంటి ఫీచర్స్ అయితే లేవు. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.